namaste, welcome to your favorite show Jago and this is your Suchitra. Hey, hi Rana. Hey, we have Rana here. So మీరు నన్ను గుర్తుపట్టినా పట్టకపోయినా రానా అయితే బాగా గుర్తుపడతారని నాకు తెలుసు. And here we are for a very beautiful program today at Pragati Women's Degree College, Kukatpalli. So మనం ఇక్కడ చేసే పిల్లల హంగామా ఏంటో, పిల్లల యాక్టివిటీస్ ఏంటో తెలుసుకున్నాము. So let us go inside and enjoy the show for today. హాయ్ హలో నమస్తే రైట్ వీఆర్ నా పేరు రానా అంటారు బేసికలీ అంటే అంటుంటారు చాలామందికి తెలుసు అంటే తెలియదు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చినాం అనమాట జాగో అనే ప్రోగ్రామ్ తోటి ఎగ్జాక్ట్లీ వీఆర్ ఇన్ ప్రగతి ఉమెన్స్ కాలేజ్ అంట ఇక్కడ అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు రైట్ సో ఈ ఈవెంట్ని మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నా పక్కన బ్యూటిఫుల్ లేడీ ఉన్నారు అమ్మాయి సో యూ హ్యావ్ టు టాక్ రైట్ నా ఈ అమ్మాయికి మొత్తం ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఐ సెడ్ లైక్ ఐ గివ్ యూ బెస్ట్ ప్రోగ్రామ్ సో హియర్ వి ఆర్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్లేస్ విత్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్ హాయ్ గర్ల్స్ హాయ్ ఓ వెరీ ఎనర్జెటిక్ సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము సో మీరు కూడా వాచ్ అవుట్ అండ్ ఎంజాయ్ ది షో రైట్ సో ఫస్ట్ మనం రౌండ్ స్టార్ట్ చేద్దాము చేసే రౌండ్ ఏంటంటే టాలెంట్ రౌండ్ అబ్బాయి మొత్తం మీకున్న టాలెంట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి కదా ఉన్నాయా అన్నీ ఉన్నాయంట అంటే గర్ల్స్ కదా అన్నీ ఉండాలి లేకపోతే బాయ్స్ హట్ అవుతారని నా ఫీలింగ్ సో ఈ ఫస్ట్ రౌండ్ని మనం స్టార్ట్ చేద్దాం ఎగ్జాక్ట్లీ సో వీ హ్యావ్ వాట్ ఈస్ యువర్ నేమ్ బ్యూటిఫుల్ గర్ల్ నందిని ఓకే వీ హ్యావ్ నందిని హియర్ పర్ఫార్మింగ్ అ వెరీ బ్యూటిఫుల్ డాన్స్ ఫర్ us సో నందిని మన కోసం బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తుందంట సో ఎంత బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తుందో మనం ఇప్పుడు వాచ్ అవుట్ అండ్ ఎంజాయ్ సౌండ్ క్లారిటీ కావాలి నెక్స్ట్ సాంగ్ Come
పాప ఇట్లా మస్తు చేసింది కదా, ఫుల్ బిర్యానీ తిన్నావా లేదా? గట్టిగా చెప్తే మా వాళ్ళు ఖుషి అవుతారు కదా. లేదట బిర్యానీ తినలేదంట, కానీ 10 పాటలు వేసినావా? 5 అట, 5 జబర్దస్త్ చేసింది. అండ్ ఐ హోప్ తను పెద్ద డాన్సర్ అవుతుందా, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయికి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. మంచి పెద్ద అయిపో ఎక్సైట్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది, కానీ సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టాలెంట్స్ అని ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళే ముందు నేను మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్దాం అనుకుంటున్నా. మీ అందరిలా ఎక్కువ మేకప్ ఎవరు వేసుకుంటారు? మేకప్ మేకప్ ఆ బ్యూటిఫుల్ అమ్మాయిని కొంచెం ముందుకు రమ్మంటారా? హలో హాయ్, జబర్దస్త్ ఉంది ఆ మేకప్ తోటి. అంటే నేను బేసిక్గా వేసుకోను. ఏమైనా టిప్స్ చెప్తావా? గిడ ఖరాబ్ అవుతుంది, నెత్తి కళ్ళ కర్రే అయిపోతానా? ఏమైనా టిప్స్ ఇట్లా గట్టిగా చెప్పు, నాకే వినబడతలేదు. అంటే నేను గర్ల్ కాదట, అంటే గర్ల్స్కి చెప్తారా టిప్స్, మాకు చెప్పారా? అంటే గర్ల్స్ ఎట్లా, బాయ్స్ ఎట్లా పర్లేదట, గర్ల్స్ మాత్రం బ్యూటిఫుల్గా అనిపిస్తే మాత్రం అందరూ బాయ్స్ వస్తారు, బేసికలీ వస్తారు కదా. బాగా మేకప్ వేసుకో, తగ్గక అసలు వేసుకుంటావా? వేసుకుంటావా? అర్థమైతే వేసుకుంటున్నాడు. అమ్మాయి మేకప్ ఎక్కువ వేసుకుంది, ఇంకెవరు వేసుకుంటారు మేకప్ ఇక్కడ? సో మేకప్ గురించి వదిలేసి మనం టాపిక్లో పోదాం, టైం అయిపోతుంది. ఇట్స్ గెట్ రైట్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై ఎవరు? సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? అరే జబర్దస్త్ ఉంది, రెడ్ కలర్ బాగుంది కదా. చాలు చాలు, నువ్వు అమ్మాయికి లైన్ వేసింది చాలు కానీ. సో లెట్ us see తన టాలెంట్ ఏంటో మనం తెలుసుకుందాం. నా ముఖం చూస్తే లైన్ కాదు కదా, ఇది దగ్గర కూడా రాదు, దూరం జరుగు అంటది అంటావు కదా. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. సో అదనమాట మ్యాటర్, కాంప్లిమెంట్స్ ఇట్లనే వస్తుంటాయి మనకు బేసికలీ. సో రైట్, ఈ అమ్మాయి డాన్స్ చేస్తుందంట, ఏం పేరు? సాంగ్ పాడతావా? సాంగ్ వద్దు, నువ్వు బాగున్నా డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుందని. రైట్? లేదు, తనకున్న టాలెంట్ ఏదో తనని ప్రూవ్ చేసుకొని కదా. రైట్? చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే, చిట్టి 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 ఊసలు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి, నువ్వు నా తోడు ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు, ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏవో చెబుతున్నట్టు, ఏవో కలలు, గొడవలతో మొదలై తగువులతో బిగువై, తెలియని పరిచయమే నీది నాది, తలుపులు వేరైనా బరబర వేరైనా, బలపడిపోతుందే ఉండే కొద్ది, లోయలోకి పడిపోతున్నట్టు, ఆకాశం పైకి వెళుతున్నట్టు,
తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందేమో నాకేమైనట్టు నువ్వు నా తోడు నా నీడమైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నీపై కోపాన్ని ఎందరి ముందైరా దిగులే లేకుండా తెలిపే నేను. సో పావని, సో మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చింది మన పావని. సో పావని, ఈ సాంగ్ నువ్వు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నావు? అందరు అమ్మాయిలు అందరికి. I don't have any boyfriend. ఓకే, పావనికి బాయ్ ఫ్రెండ్ లేడంట. అగ్రీస్ ఆ గర్ల్స్? ఎస్, నేనే కదా. సో బేసికలీ అమ్మాయి చాలా సిగ్గుపడుతుంది. అంటే అయ్యో ఎంత ఖుషి అవుతుందో పిల్ల. అయ్యో నీకుంది కదా, ఆ అమ్మాయికి లేదు, ఆ అమ్మాయికి ఉంది. దాపిట. సో అదనమాట మ్యాటరు. అంటే సిగ్గుపడుతుంది, బాగాలేదు పెట్టుకుంటుంది. నా స్పెక్ట్సే కదా, కంపల్సరీ పెట్టుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్, దాట్ వాస్ వెరీ నైస్. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చదువుకో. రైట్, మీ అన్నయ్య అని చెప్పు, బయట చెప్తావా? రానా అని చెప్పు. రానా నా పేరే. లఫ్డ్ గడ్, ఏదో లఫ్డ్ గడ్ అనుకుంటున్నావు, రానా నా పేరు. సో గైస్, సో అది మ్యాటర్. అమ్మాయి నా పేరు చెప్పడానికి చాలా మొమాట, హీరో కాదు. సో గైస్ అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరి ఉక్కుకి ఆగం చేస్తే మళ్ళీ పాపం చిన్నపిల్ల పరిశాన్ అవుతుంది. మనం అంటే హిస్టరీ రాసినాం పొరిల మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కుల్లా చెప్పేసాయి, నేను నీ బాయ్ ఫ్రెండ్ అని. అంత సినిమా లేదురా నీకు, అర్థమవుతుందా? నీ ప్రాబ్లం ఏంటంటే హైట్ గింత లేవు. హలో, ఇది చోటా రీఛార్జ్ అమ్మా. సో ఎక్కడికి వెళ్ళినా మన లెవెల్ మనకు ఉంటుంది, అర్థమవుతుందా? సో గర్ల్స్, లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ ఎంతమందికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? ఓ కమ్. సో కమ్. వాట్ ఈస్ యువర్ నేమ్? సో ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? శృతి. ఓకే, వీ హ్యావ్ శృతి హియర్. సో ఇంత డేర్గా వచ్చి చెప్తుంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో ఓకే, టెల్ మీ యువర్ బాయ్ ఫ్రెండ్స్ నేమ్. ప్రసాద్. ఓకే, ప్రసాద్. సో మిస్సెస్ ప్రసాద్ ఇక్కడ ఉంది. ఓకే, నీ బాయ్ ఫ్రెండ్లో నీకు బాగా నచ్చేదేంటి? He's very honest. ఓహో, వెరీ హానెస్ట్. Yes. Honest, Yes. is that HONESTY, right? Yes. yes. కాదు, అసాగే హాట్ కాదు కదా. రానా అంత హానెస్ట్ లేకపోయినా ప్రసాద్ చాలా హానెస్ట్ అంటుంది మన. True. yes, exactly. సో ఇంకా సో బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరు? ఐ డోంట్ అగ్రీ, ఇది అంతా అబద్ధం. సో ఓకే, కమ్. బాయ్ ఫ్రెండ్ లేదా? సో ఓకే నాకేంటో రియాక్షన్ మాత్రం బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఓకే, టెల్ మీ, ఎందుకు నీకు బాయ్ ఫ్రెండ్ లేడు? అందరూ ప్రపోజ్ చేశారు కానీ నాకు నచ్చలేదు, అందుకే లేదు. ఓకే, ఇప్పుడు రానా ప్రపోజ్ చేస్తాను నీకు. సో నీ రియాక్షన్ చెప్పు. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. అసలు యాక్టింగ్ మీరా? మీరు సార్. ఓకే ఏంటిది వాట్? సో చాలా బాగా చేసింది అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడా? నేను సడన్ గా నీకు ప్రపోజల్ చెప్తూనైతే ఉంటావు కదా. టైం పడుతుంది. ఎడిటింగ్ లేకపోతే ఇవన్నీ నువ్వు ఇట్లా చేస్తే.
సో గైస్ నేను అమ్మాయికి ప్రపోజ్ అయితే వేయను రా, ఎందుకంటే నాకు అంత సినిమా లేదని మా స్విచ్ కూడా అనుకుంటుంది లోపలికి వెళ్ళి, ఈయనకంత సినిమా లేదు, ఈయనకంత సినిమా ఉంటే ఎప్పుడో బాగుపడుతుండే వీడు బిడ్డ. నిజాలని ఇలా చెప్పకూడదు. బాగుపడ కొడుకు, నాకు ఈ పిల్ల కావాలి, ఈ పిల్లనే కావాలి నాకు అద్దట. నాకు ఎవరు కావాలి చెప్పాలి ఇలా అయినా పర్లేదు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 3,350. ఇగో మీకు నిజం నమ్మలే, నిజం చెప్తా. ఏంటంటే ఆడ కూర్చుండు ఒక అబ్బాయి, షీస్ హానెస్ట్. ఎందుకు హానెస్ట్ అంటే మొత్తం అంటే ఆడలలో తిరిగి ఆడల లెక్క అయిపోతానేమో నా ఫీలింగ్ కూడా అదే అనుకో. అంటే ఈ మధ్య మొత్తం అమ్మాయిల షోలు చేసి జరా నాకు సిగ్గైతుందా నీకు అర్థమైంది. సో నేను ప్రపోజ్ చేసి ఇప్పుడు నేను చెయ్యాలా? నేనే చేస్తారా భయ్? చేయండి చెప్తాను. చెప్పుతాను కొట్టేట్టుందని దామ్మా నువ్వు వేసుకో, ఈ పిల్లలు ప్రపోజ్ ఫైనలీ తెలిసిపోయింది రానాకి ప్రపోజ్ చేయడం కూడా రాదని. సో ఓకే, లెట్ us go to our next beautiful dance program. సో ఓకే, ఎవరు నెక్స్ట్ డాన్స్ చేసేది? ఓ వీ హ్యావ్ మనకు బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేసింది డాన్స్ చేయడానికి. సో ఓకే, హాయ్ ప్రవళిక. ఓకే ప్రవళిక, హాయ్ ప్రవళిక. సో ఏ సాంగ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను? ఒక మెడ్లీ మీద చేస్తున్నాను. ఓకే, మన కోసం మెడ్లీతో రెడీగా ఉంది ప్రవళిక. సో వాచ్ అండ్ ఎంజాయ్ ద షో. लड़की ब्यूटीफुल कर गई लड़की ब्यूटीफुल कर गई देख तेरा रंग सावला हुआ बावला, लड़की नहीं है तुम्हें गरम मामला, बोलती बंद मैं कहूँ क्या भला, कुछ भी कहा नहीं जाए। चेन्नई से दिल्ली हिले है लंदन, जैसे रवीना टंडन, चेन्नई से दिल्ली हिले है लंदन, जैसे रवीना टंडन, लगाने आई है बंधन, घोड़ी चल गई धाए। नगर में विलाती ईगो में रहती, नगर में विलाती ईगो में रहती, टशन दिखाती फुल। बॉयफ्रेंड गर्लफ्रेंड मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड नो मैनू कहंदी ना 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 ना, रख ले जा मेरी गल तो सुन ले, मैनू कहंदी ना 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 ना, मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड नो मैनू कहंदी ना 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 ना, रख ले जा मेरी गल तो सुन ले, मैनू कहंदी ना 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 ना। पूरी दारू पींदी बाली तो लाल टॉप पाली, किते हो ना जावे टल्ली में तो जानी ना संभाली, मैं तो जानी ना संभाली। पूरी दारू पींदी बाली तो लाल टॉप पाली, किते हो ना जावे टल्ली में तो जानी ना संभाली, मैं क्या डांस करेंगी ना 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 ना, रोमांस करेंगी ना 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 ना, मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड नो मैनू कहंदी ना 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 ना, रुकते जा मेरी गल तो सुन ले, मैनू कहंदी ना ना ना।
ఇక్కడ రా వాయిపో నేను తీసుకుంటారా బాయ్ పిల్ల మంచిగా వన్స్ మోర్ అంటే వేసావా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినావు నిజం చెప్పు నిన్ననే ఏందిరా బాయ్ గట్టిగా డాన్స్ మాత్రం ఖాళీ 3 మార్క్స్ స్టెప్పులు సరే నువ్వు చించి పేపర్ దించు ఫస్ట్ నిజంగా చెప్తున్నా ఇంత బాగా డాన్స్ చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు చూసినా పొట్టలు గట్టాలని మళ్ళీ సో ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్కి మళ్ళీ ఒక గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి వెరీ వెల్ డన్ పల్లవి ఓకే వెరీ వెల్ డన్ ప్రవళిక సో రానా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ అమ్మాయి డాన్స్ గురించి ఈ అమ్మాయి డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటలేదు కానీ అమ్మాయి గురించి 2-3 విషయాలు చెప్తాం చెప్పు ఏంటి అమ్మాయి చిన్నపిల్ల అంటే హైట్లా బయట పోతే మాత్రం ఖాళీ వేడి పునుగులు టైప్ రైట్ ఏడం ఇల్లు బంజారా హిల్స్ హౌస్ నంబర్ వద్దు ఫోన్ నంబర్ రైట్ అంటే బంజారా హిల్సా నడుచుకుంటూ వస్తావా బండి మీద వస్తావా బస్లో వస్తా బండి ఎక్కి రావాలా బస్ ఎక్కి రావాలా ఏ లారెక్కి వచ్చిందా నువ్వు మాత్రం ఉంటావా దీనే నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి నీకు పడదు కానీ నీకు అంత టాలెంట్ లేదులే కానీ ఓకే సో ఇంత టాలెంట్ అసలే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రగతి డిగ్రీ కాలేజ్లో ఓకే ప్రవళిక మాకు అందరి కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తావా బాలేబాబు చెప్పు అప్పట్లో నాన్నగారు అది చెప్పు తెలియరా ఎబ్బడి కొడితే దిమ్మ చెప్పు డైలాగ్ చెప్పు ఖాళీ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి రైట్ సో బాగా చెప్పింది అమ్మాయి గట్టిగా చెప్పింది అనమాట ఇప్పుడు మాత్రం సో సుచి హ్యాపీ కదా మేము ఫుల్ టు హ్యాపీ కానీ నీ సంగతి ఏంటో చెప్పు ఏలిన కొట్టగలవా తల్లి ముందే ఒకటే ఉంది మా అమ్మ కొడతా రైట్ హ్యాపీ కదా మీ అందరూ హ్యాపీ ఎంటర్టైన్మెంట్ అవుతురా ఏదో బిస్కెట్లు ఎత్తాడు సమోసాలు అమ్ముకుంటాడు ముఖం వీడు నన్ను అనుకోకురి ప్లీజ్ రైట్ దయచేసి కరెక్ట్ అయినా పర్లేదు బికాస్ ఈ అమ్మాయి బాగుంది అందుకని మీరు నన్ను ఏమన్నా పర్లేదు అమ్మాయి పక్కన అంత వరకు రైట్ థ్యాంక్ యూ ప్రవళిక థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇందాక నుంచి మనం ఒకరిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాము సో కెన్ ఐ హ్యావ్ యూ హియర్ ప్లీజ్ దాదా కమ్ నువ్వు కరెక్ట్ మీదికి వచ్చినావు అనుకో నా పోనీరా పోనీ భయపడకు రారా భయపడకు సో ఓకే వీ హ్యావ్ లేడీ డాన్ హియర్ ఇందాక నుంచి క్రౌడ్కి రియాక్ట్ అవుతున్నారు లేడీ డాన్ సో వాట్ ఈస్ యువర్ నేమ్ నందిని ఓ నందిని సో నందు వచ్చేసింది సో నందు చెప్పు ఏం చెప్పాలనుకున్నావు నీ ఫ్రెండ్స్కి మా కాలేజ్ వాళ్ళందరూ బాగా యాక్టివ్గా ఉంటారు అన్నిట్లో ఇంకా మీరే చూస్తున్నారు కదా ఇంకా చూస్తారు ముందు సో ఓకే సో మీరు కొంచెం ఫ్రెష్ అయ్యారండి మీది నిద్రమోహన్ లాగా ఉంది వీళ్ళందరూ చాలా యాక్టివ్ మేము బయట తిరుగుతాం మేకప్ వేసుకోనికి ఏమైంది ఎవరు వేసుకున్నారు మేకప్ ఎవరు వేసుకోలే ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా పెద్ద పెద్ద ఆర్మీ పోస్టులు పోలీస్ జాబ్లకి ట్రై చేస్తాను ఒకవేళ మిలిటరీలో దానికి వెళ్తే ఫస్ట్ నీ మీదే కళ్ళు పెట్టాలని ఎక్స్క్యూజ్ మీ కన్ను అంటే అమ్మాయి నీకు లైన్ వేస్తుందని కాదురా నీకు ఆ అమ్మాయి గన్ షాట్ పెడుతుందని గన్సా ఓకే కన్ను కాదు గన్ అంట మా ఫ్రెండ్ సో గన్ పెడతావు కదా డెఫినెట్గా పెట్టు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ బాగా బ్రైట్గా ఉండాలి అండ్ హోప్ రేంజ్కి అయిన తర్వాత గన్ను కాదు
నీకు నువ్వు హ్యాపీగా కదా అమ్మాయిని యాడ్ చేసుకో కదా ఠీక్ థ్యాంక్ యూ సో మచ్ సో అమ్మాయిలు ఎంత బోల్డ్గా ఉండాలో మనకు నందన్ చూసి బాగా అర్థమైపోయింది. సో యాక్చువల్లీ గర్ల్స్ కాలేజ్ అనగానే గర్ల్స్ బ్యూటీ ఎవ్రీథింగ్ కదా. సో ఎంతమంది ర్యాంప్ వాక్కి రెడీగా ఉన్నారు? సో ఓకే యా పర్పుల్ డ్రెస్ కెన్ ఐ హ్యావ్ యూ హియర్? సో ఎగ్జాక్ట్గా ర్యాంప్ వాక్ అంటే ఏంటి? మామూలుగా చేశారు కదా నార్మల్ వాక్. ఓకే యాక్చువల్లీ మనం ఇప్పుడు వీ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్. సో మన దగ్గర చాలా బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఫుల్ టు ట్రెడిషనల్గా. సో నీ పేరేంటి? రీటా. రీటా. సో వీ హ్యావ్ రీటా హియర్. సో రీటా ఎంతసేపు తీసుకున్నావు రెడీ అవ్వడానికి? 5 minutes ఉంది. 5 minutes జోక్. 5 minutes ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యావా? వెరీ నైస్. సో నువ్వు ర్యాంప్ వాక్ చేస్తున్నావు అవునా? ఓకే వీ హ్యావ్ ర్యాంప్ వాక్ నౌ. సో ఎంత బ్యూటిఫుల్గా క్యాట్ వాక్ చేస్తారో గర్ల్స్ మనం చూద్దాం. సో ఓకే ఫస్ట్ ర్యాంప్ వాక్ స్టార్ట్స్. రానా ఏమైంది రానా బాగా చేసినావు కదా లాస్ట్. నాకు మిస్ ప్రగతి ఆఫ్ 2016 అమ్మాయి లాస్ట్ వచ్చిన అమ్మాయి ఎక్కువసారి ప్లీజ్ నా ముందుకు రావాలి మళ్ళా. నౌషి ఆవో బేటా ముంగట్కి. సో లాస్ట్ నువ్వే వచ్చినావు కదా. ఐ వాజ్ ఫీలింగ్ పడిపోయినా ఆడనే ఉన్నా ఇంకా రాలే లోపట ఆత్మ ఓ మరగావో ఓ గయావో. యువర్ ఫేస్ ఇస్ వెరీ గుడ్ కదా. హైట్ మమ్మ ఎక్కువ ఇంగ్లీష్ మాడతాం మేము కూడా మాడతాం. పెద్దనా అప్పట్లో పెట్టాడు ఇంగ్లీష్ మాట్లాడు. సో హ్యాపీగా. సో నాకు ఇంతమంది చేసిర్రు ఈమె కూడా చేసింది ఆఖరికి కానీ నాకు నచ్చలేదు భయ్. మిస్ ప్రగతియా మిస్ ప్రగతి ఉమెన్స్ ఎవరు ఉన్నారు ఇంకా? ఈ అమ్మాయి నా వెనకనే ఉంటుంది ఎప్పుడు అనుకో అది వేరే విషయం. కానీ అమ్మాయి అమ్మాయి కూడానా బాడీ గార్డ్స్ అట. ఈ అమ్మాయి బాడీ గార్డ్ కరెక్ట్గా సరిపోతుంది. సో సార్ అది మ్యాటర్. ఈ అమ్మాయి బాగా చేసిందని నేను అంటున్నాను. బాగా చేయలేదు ఎంతమంది చేయలేపు. బాగా చేయలేను ఎంతమంది చేయ బాగా చేశాను నేను బాగా చేశాను నా రైట్. హ్యాపీ హ్యాపీ రాత్ మే సమోసే వద్దు కానీ. సో సుచి లైట్ తీసుకో ఇక.
మనం వెళ్ళిపోదాం, వేరే వెళ్ళిపోతున్నాం. సో ఇంతమంది బ్యూటిఫుల్ వాక్స్, సో ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్. సో రానా, ఫస్ట్ ప్రైజ్ అయితే నువ్వు ఇచ్చేసావు, ప్రగతి ఉమెన్ ఎవరో, బెస్ట్ ఉమెన్ ఎవరో, వెరీ నైస్. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఎ డిబేట్ రౌండ్. సో ఎంతమంది రెడీగా ఉన్నావు డిబేట్ రౌండ్కి? ఓకే, మన దగ్గర రంజిత ఉంది. సో రంజిత బాగా పాడుతుందని చెప్పేసి గర్ల్స్ అందరూ అంటున్నారు. సో రంజిత, ఏం పాట పాడుతున్నావు? నవమన్మధుల్లో నుంచి ఏమన్నావో ఏం విన్నావు. ఓకే, నవమన్మధుల్లో నుంచి ఏమన్నావో. సో ఈ సాంగ్ నువ్వు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నావు? అందరు వ్యూయర్స్కి. ఓ వెరీ గుడ్, వ్యూయర్స్ మీకోసం తను మంచి సాంగ్తో వచ్చేస్తుంది. సో లెట్ us వెల్కమ్ హర్. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే, గుచ్చే చూపుల్లోన ఒక బాసే చేసే, నచ్చే వేళల్లోన అరవిచ్చే కన్నుల్లోన, నచ్చే వేళల్లోన మరు మల్లెలవాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఓ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. సో నువ్వు సింగింగ్ నేర్చుకున్నావా? సింగింగ్ నేర్చుకోకుండానే ఇంత బాగా పాడిందంటే నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడుతుందో. సో వెరీ గుడ్, హ్యావ్ ఎ బెస్ట్ ఫ్యూచర్. సో ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం కొత్తగా? ఆల్రెడీ డాన్స్ అయిపోయింది కదా. సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు డిబేట్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్కిట్. సో దేని గురించి స్కిట్? ఓకే, కాలేజ్ అంటేనే లేట్గా రావడం. సో లేట్ కమర్స్ గురించి మనకేదో మెసేజ్ ఇస్తా అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టీమ్ నేమ్? MVCS గర్ల్స్ మనకి లేట్ కమర్స్ గురించి మంచి మెసేజ్ ఇస్తున్నారు. రానా, నీకు బాగా పనికొస్తుంది అనుకుంటా. సో ప్లీజ్ లెట్ us వాచ్ అండ్ ఎంజాయ్. నువ్వు నన్ను వదిలిపెట్టేసి ఆగం చేస్తున్నావు, ఆడ కూర్చున్నా, పిల్లలు కూడా పిలుస్తలే, ఏమేమో చెప్తుంది. ఐ డోంట్ లైక్ యూ గో. సో స్కిట్ స్టార్ట్ చేద్దాం, రైట్? అలా వెరీ బ్యూటిఫుల్ రైట్ నా. అండ్ ఐ హోప్ బయట వర్షానికి మీ స్కిట్కి సంబంధమే లేదు. లేట్ కమర్స్ శుచి లేట్ కమర్స్లో ఫస్ట్ ర్యాంక్ ఆమెకి వచ్చింది. మీకు కూడా గట్టిగా ఎప్పుర్రి. నీకు కూడా వచ్చిందా? నీకు రాలేదా? నీకు రాలేదు. ఇగో ఊకాగం. నేను లేట్ టైం చూసి నా గురించి చెప్పడం తప్పు రానా? సో ఓకే, మనం లేట్ కమర్స్ గురించి మెసేజ్ ఏంటో MVCS గర్ల్స్ చెప్తున్నారు. సో లెట్ us వెల్కమ్ దెమ్ విత్ a huge round of applause. ఓకేనా? హలో, అదే ఫస్ట్ లెక్చరర్, క్లాస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. సో తర్వాత కాల్ చేస్తా, బాయ్. ఫస్ట్ టైం లెక్చరర్, సర్వనాన్, లెట్స్ రాక్. ఐఎమ్ గోయింగ్ టు క్లాస్, దిస్ ఇస్ మై క్లాస్, లెట్స్ రాక్ ఇట్. అరే వాట్ ఈస్ దిస్, క్లాస్ ఈజ్ ఎంటీ. కొంపదీసి రాంగ్ క్లాస్కి ఏమైనా వచ్చానా ఏంటి? చూద్దాంలే. యా కమింగ్. హలో, బాల్కనీ టికెటా? కమ్ ఫ్రంట్ అండ్ సిట్. నేను డాన్స్ పాట పాడమని లేదమ్మా, వచ్చి ముందు కూర్చో. దీస్ ఆర్ నాట్ రిజర్వ్డ్, రైట్? కమ్ ఫస్ట్. ఏమన్నా? వాట్ డిడ్ యు సే? Nothing, your voice is so. Where are your classmates? It's already time. As you know, I am your first lecturer. ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా సరే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, సరేనా? I am teaching. Yeah, come in. What happened? 10 minutes late. 10 minutes late. ఇంకా 45 minutes క్లాస్ ఉందా? సారీ, నా వల్ల కాదు. క్లాస్ కి లేట్ వచ్చినావు ఎందుకురా? అంటే లెక్కలేస్తావేంది? సారీ సార్, I don't have interest. Bye. Hey, where she is going? Arey, what characters yaar? Let's start. Computer. In computer science. లోపలికి రావాలా? అరే ఏందిరా? లోపలికి రావాలన్నా ఏందిరా? మంచిగానే అడిగినా కదా సార్. చిచ్చా లోపల రావాలన్నా మచ్చా లోపల రావాలన్నా అడిగింది.
ఈయన ఏమన్నా అంటే నన్ను కూడా అనేటట్టున్నాడు. గో గో సిట్ డౌన్. ఓకే, I'll introduce myself. I am Sharvanan and introduce yourself now. క్లాస్ స్టార్ట్ చేస్తా. ఏందమ్మా భయపెడుతున్నావు? మే ఐ కై సార్ ఏంది ఏంది మళ్ళీ చెప్పు. మే ఐ కై సార్. వాట్? మే ఐ కై. మే ఐ కమ్ ఇన్ మే ఐ కై సార్ చేసినావు ఏంద్రా? అయ్యో అట్లనే వచ్చేసారు. పోరా బై పో. నీ వల్ల నాకు కూడా లాంగ్వేజ్ పోయేటట్టుంది. కంప్యూటర్ సైన్స్. సార్ ఇంకేం చెప్పరా? మరి మీ క్లాస్లో ఇలానే ఉంది కదా. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ నోట్స్. పర్లేదు. మే ఐ కమ్ ఇన్ అని ఏం చూసినావా బయట? బయట ఏమైనా బాహుబలి సినిమా వేస్తారా? గో గో అండ్ సిట్ ఇన్సైడ్. రైట్ నోట్స్ నౌ ఇన్ జావా. అరే ఏందిరా లేపుకోవద్దునా సార్? ఏడికి లేకపోతున్నారా? అట్లా అట్లా తిరిగేసి వద్దామని. అరే మీ అయ్యే నంబర్ ఇరా, ఫోన్ చేసి చెప్తా. సార్ మా అయ్యనే లేపుకోమన్నాడు. బాయ్. వాట్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ క్లాస్? వైలెట్. రావాలా పోవాలా? అరే వైలెట్. రావాలా పోవాలా? అరే వైలెట్ అంటే రావాలా? మాటలు లేవు సార్. రావాలా పోవాలా? వాట్ ఐ ఆస్క్డ్ అండ్ వాట్ యు ఆర్ టెల్లింగ్? సినిమాకి తీసుకెళ్తున్నావు కదా, వెళ్ళావా మూవీకి? ఓ అవునా? ఏ లేదురా, బోరింగ్ క్లాస్ అసలు. సార్ ఎవడో కొత్తగా ఉన్నట్టున్నాడు, బాగా చెప్పట్లే, బోర్ కొడుతుంది. ఓ అవునా? హాయ్ సార్. హాయ్ చెప్తున్నా. సరే ఫోన్. హలో, ఇక్కడ పాప కన్ఫ్యూజ్ అవుతుంది. సినిమాకో పార్కో ఏదో ఫిక్స్ అవ్వు. ఫోన్ పెట్టేసిందమ్మా, వాడే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. పోయిగా. ఎక్కడున్నా? ఇంకా కంప్యూటర్ సైన్స్ లోనే ఉన్నాం. స్టార్ట్ చేయొద్దా? చదవండి, తీయండి ఇంకా నోట్స్. అయిందా డిస్కషన్? పోతారేగా, ఇందాక లేచిపోతున్నా అని చెప్పారు కదా. లేకపోతే సార్ మా ఫ్రెండ్ బైక్ ట్రబుల్ ఇచ్చిందంట, మెల్లగిస్తా అన్నాడు, అందుకని మళ్ళీ లేకపోతాం. మీరేం ఫికర్ ఆల్ ది బెస్ట్. Where you are standing and what you are asking? You came already into the class. Arey, what characters? What is this behavior? I don't like it. You know? May I come in, sir? Sir, good morning. బాబోయ్ చంపేశావు. Hello. What you are doing? What's your name? Give me your name. Number. What's my name? My name is Sheila. Hey, shut up. What I'm asking and what you are doing? Just shut up and sit down. What's your name? Saraswati, Namaste. Echi, up. నేనేం అడిగా ఏం చెప్తున్నావు? అదేంటి సార్, మీరే కదా పేరు అడిగారు. నా పేరు ఆ శ్లోకంలోనే ఉంది. నీ పేరేంటి? సరస్వతి సార్. వంకట్లు దిగించావు, కూర్చోయిగా. నీ పేరేంటమ్మా? అలకనంద సార్. అవునా? Hey, shut up. Sit down. Start writing notes. Computer science. అరే మెసేజ్ వచ్చిందంట, కాలేజ్ బంద్. నువ్వెందుకమ్మా కూర్చున్నావు? నువ్వు కూడా మీ బాయ్ ఫ్రెండ్ తో పార్క్ ఎక్కడికో పోయిగా. ఫోన్ మీ దగ్గర ఉంటే నేను ఎలా పోతాను సార్? తీసుకో
అమ్మ తీసుకో. ఫస్ట్ డే కాలేజ్ ఇలా ఏడ్చింది అది. పోతున్నా నేను రిజైన్ చేసి. ఎస్ కదా. స్కిట్ చూసినావు ఏంది ఇట్లా పడతారు? స్కిట్ చూసినావు రైట్. నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ స్పాన్సర్ చేస్తున్నా. ఎవరికి చెప్తా, ఎవరికి ఇస్తా? అంత ఓవర్ యాక్షన్ వద్దులే కానీ. సో మనకి యాక్చువల్గా వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్. సో ఓకే, ఎంఈసిఎస్ సెకండ్ ఇయర్ ప్రగతి స్టూడెంట్స్ మనకి ఇంత బ్యూటిఫుల్ స్కిట్ని ఇచ్చారు. సో అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ స్కిట్. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను టీచర్ని 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. టీచర్ ఇంతకు మీరు ఏ టీచర్, సబ్జెక్ట్ టీచర్? కంప్యూటర్ సైన్స్. ఓకే, కంప్యూటర్ సైన్స్. ఏ ఇయర్ టీచర్? సెకండ్ ఇయర్. సో మేము కూడా క్లాస్కి రావచ్చా టీచర్? నో. ఎందుకు టీచర్? ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని మేము క్లాస్లో చూడలేము. ఎందుకంటే చాలు చాలు, నువ్వు జెలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సో ఓకే, వెరీ బ్యూటిఫుల్ స్కిట్. సో యాక్చువల్లీ మనం అనుకున్నట్టుగా డిబేట్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. తెలంగాణ అసలు సింపేసింది బై. మా చెల్లె కూడా ఇట్లే మాట్లాడుతుంది సేమ్. నిజంగా దాట్స్ వెరీ కూల్. మన లాంగ్వేజ్ని బాగా ఎలివేట్ చేసింది అమ్మాయి. సో మన లాంగ్వేజ్ వీఆర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ యాసలో బాగా మాట్లాడావు. అండ్ బేసికల్లీ ఇట్లనే మాట్లాడతావా లేకపోతే ఇట్లనే? ఏ ఊరు మనది? కాదు, ఏ ఊరు? వికారాబాదా? ఇగో మా అమ్మతోడు వికారాబాద్లో పెద్దమ్మ ఉంటుంది, పెద్దమ్మ కూతురు లెక్క ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. నిజంగా తెలంగాణ అసలు బాగా మాట్లాడింది. ఐ హోప్ మీ అందరూ తెలంగాణ యాసలో మాట్లాడి మన లాంగ్వేజ్ని కానీ మన ట్రెడిషనల్స్ని కానీ బాగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. బికాస్ అంటే ఆంధ్ర సైడ్ పీపుల్ వాళ్ళని ఏమన్నా అంటే అట్లా అంటలేను. జస్ట్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్, రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాలి? పేరు మా చెల్లెరాబాయ్ ఇప్పటి నుంచి కీర్తన. రైట్ రైట్. ఓకే, మన ఆడియన్స్ అందరికి తెలంగాణలో నువ్వు ఇచ్చే మెసేజ్? జై తెలంగాణ. ఎస్, జై తెలంగాణ. సో ఓకే రానా, ఇంతకీ నువ్వు ఇందాక టాపిక్ ఏదో చెప్పావు, చాలు బిస్కెట్ తిన్నది చాలు. సో ఓకే, ఇందాక టాపిక్ గురించి ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తావు మన ఆడియన్స్ గురించి? టాపిక్ ఏంటంటే ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి గర్ల్స్ పైన. అంటే లవ్ అని చెప్పి ఆగమాగం చేస్తారు. రైట్, తెలుసా? సో ఎంట పడుతుంటారు. మీ అందరు బ్యూటిఫుల్ ఉన్నారు కాబట్టి ఎంట పడతారు బేసికల్లీ. సో ఎంట పడినప్పుడు అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ రియాక్షన్ ఏంది మీకు? అరే వీడు బాగుండు అనే ఒక రియాక్షన్కి వస్తారా? లేకపోతే మా ఫ్యామిలీ మా అమ్మయ్య అట్లా అనేమని అనుకుంటారు? ద బేసిక్ థింగ్ ఏంటంటే ఒక 2 బ్యాచెస్ని డివైడ్ చేస్తాం. సో 2 బ్యాచెస్ అంటే ఆ డివైడ్ చేసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. అంతకుముందు వీ హ్యావ్ అ డాన్స్. ఫుల్ జోష్ కావాలి కదా. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డిబేట్, సో డిబేట్ గురించి మీకు టాపిక్ అర్థమైంది కదా. సో యాసిడ్ అటాక్స్ అబ్బాయిలది తప్ప అమ్మాయిలది తప్ప అనేది మెయిన్ది. సో ఓకే, మీరు ఆ లోపు డివైడ్ అయ్యే లోపు వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఎస్, వీ హ్యావ్ స్వాతి హియర్. ఏ ఇయర్ స్వాతి? ఫస్ట్ ఇయర్. ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్వాతి ఉంది. సో ఏ పాట మీద డాన్స్ చేస్తున్నావు స్వాతి? ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఇంత బ్యూటిఫుల్ వెదర్లో, ఇంత మంచి కాలేజ్, బ్యూటిఫుల్ గర్ల్స్ మధ్యలో మన స్వాతి ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అని వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన మంటల్లోన అన్వేషణ చేస్తున్నాడిలా. పట్టుకో Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో. It's time to party. It's time to party. చేతి కందం ఇంకేదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time
party now. It's time to party now. Hey, oh, Bella. It's time to party now. Chita Mola. It's time to party now. Hey, oh, Bella. Munakante goppola daga birla. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే నీ బిడ్డనైనా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళలోన కట్టులున్న తీవ్రవాదిలో మాటలోన మంత్రవాదిలో పరుషాలు చేస్తున్నాడు బట్టు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై స్వాతి. స్వాతి ఎక్కడ నేర్చుకున్నాను డాన్స్? ఇక్కడ నేర్చుకోలేనా? ఓకే, సెల్ఫ్ అంట. సో వెరీ నైస్, వెరీ వెరీ వెల్ డన్. సో అందరికి బూస్ట్ అప్ చేసావు. యా, ఇందాక చెప్పినట్టుగా రానా, కెన్ వీ హ్యావ్ యూ హియర్ ప్లీజ్? సో ద లాస్ట్ డిబేట్ రౌండ్ అని చెప్పిన అందరికీ. సో డిబేట్ రౌండ్ వచ్చేసి చాలా సింపుల్. అమ్మాయిల గురించే మాట్లాడుతున్నా. ప్లీజ్ దయచేసి అందరూ కొంచెం, మీ అందరికీ తెలుసు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అని చెప్పి. ఒక అమ్మాయి కనిపిస్తేనే ఆగమాగం చేస్తారు అండ్ లవ్ అని చెప్పి వెనక తిరుగుతారు. రైట్, అందరూ తెలుసు కదా, రైట్, తెలుసు కదా. సో ఈ టాపిక్ పైన మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక 10 minutes ప్లీజ్ దయచేసి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ నాకేం అవసరం లేదు, బికాజ్ మీరు గర్ల్స్ కాబట్టి యూ క్యాన్ స్పీక్ అవుట్ యువర్ మైండ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మెనీ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, మనం డైలీ పేపర్స్లో టీవీస్లో చూస్తుంటాము. సో అసలు ఆ రీజన్స్ అన్నిటికీ, ఆ ఇన్సిడెంట్స్ అన్నిటికీ రీజన్ ఏంటి? ఈజ్ ఇట్ గర్ల్స్ మిస్టేక్ ఆర్ ఈజ్ ఇట్ బాయ్స్ మిస్టేక్? బేసికలీ అంటే డ్రెస్సింగ్ సెన్స్ తోటి కూడా మిస్టేక్స్ అవుతుంటాయి అమ్మాయిల పైన ఇట్లా చేస్తున్నారని చాలా మంది చెప్పారు. అది అవుతారా డ్రెస్సింగ్ తోటి ఇట్లా అవుతున్నారు? సో డ్రెస్సింగ్ తోటి ఇట్లా అవుతున్నారు అంటున్నారు. ఈ అమ్మాయి కూడా డ్రెస్ వేసుకుంది రైట్? యా. సో మీరు మీ ఒపీనియన్ని ఎట్లా ఎలాబరేట్ చెప్తారో మనం టాపిక్తో గెట్ ఆన్ విత్. సో యాక్చువల్లీ ఓకే, సో గర్ల్స్ తప్పు అంటున్నావా రానా నువ్వు అయితే? బేసికలీ గర్ల్స్ తప్పు 50-50. హౌ మెనీ ఆర్ టెలింగ్ 50-50? ఓకే, గర్ల్స్ తప్పు అని ఎంతమంది అంటారు? ఓకే, గర్ల్స్ తప్పు అన్న వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి, బాయ్స్ తప్పు అన్న వాళ్ళు ఇటు వచ్చేసేయండి. తొందరగా మీకే లేట్ అవుతుంది. బాయ్స్ తప్పు అన్న వాళ్ళు ఇటు వచ్చేసేయండి. సో ఐ స్టాండ్. బాయ్స్ తప్పు అన్న వాళ్ళు నేను అటు సైడ్ నుంచి, నేను ఇటు సైడ్ నుంచోవాలా? ఫిక్స్ అయ్యండి గట్టి. గర్ల్స్ తప్పు. వెనక్కి వెళ్ళండి కొంచెం. పర్లేదు, పెద్ద ఫరకేం పడద్దా? వెనక్కి వెళ్తే మీరు అనిపిస్తారు, మీరు అనిపించారు, లేకపోతే వెనక్కి వెళ్ళాను. ఓకే, యాక్చువల్గా నాకు తెలిసినంత మట్టుకి గర్ల్స్ ఏ డ్రెస్ వేసుకుంటే ఏముంది, మీ చూసే మైండ్ సెట్లో ఉంటుందని నేను అంటున్నాను. ఏమో అబ్బా, నాకే తెలియదు. ఏమంటారు? అంతే కదా. బేసికలీ నేను అంటే ఏంటంటే గర్ల్స్ చిన్న డ్రెస్లు వేసుకుంటే బాయ్స్ ఆగమైపోతున్నారు నేను అంటున్నాను. నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంది మరి? మీ సిస్టర్ ఆ డ్రెస్ వేసుకుంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో యాజ్ ఏ ఒక అమ్మాయి కూడా వెళ్తుంటే మీ ఒపీనియన్ కూడా అలా ఉండాలి. మీ సిస్టర్ షార్ట్ డ్రెస్ వేసుకుంటే ఓకే, మన చెల్లి అని దగ్గరగా ఎంత క్లోజ్గా మాట్లాడతారో, రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే తను కూడా మన సిస్టర్ అని అంత క్లోజ్గానే ఉండాలి. అంటే సిస్టర్ అని అనుకోరు, ఏ ఒక్కడు సిస్టర్ అని మాత్రం అస్సలు అనుకోరు. అగ్రీ అవుతారా? సో బయట వాళ్ళని ఎవరు సిస్టర్ అని అనుకోరు. అండ్ ఇట్లా ఇంట్లో వాళ్ళనే చాలా మంది తప్పుగా చూస్తున్నారని మనం న్యూస్లో వింటున్నాం. అలాంటిది బయట అబ్బాయిలు వేరే వాళ్ళని సిస్టర్స్ అని ఎలా అనుకుంటారు? అనుకోరు కదా. బేసికలీ అస్సలు అనుకోరు. బయట వాళ్ళు సిస్టర్స్ ఇలా అనుకుంటారు. బై ఏమో చెప్పిన పాయింట్ అనుకోవాలి. ఇట్స్ నథింగ్, ఇట్స్ రైట్. అంటే అమ్మాయి పాయింట్ ఏం రేజ్ చేసిందంటే, ఇడ ఇంట్లో వాళ్ళపైననే యూఆర్ సీయింగ్ రైట్, సోషల్ మీడియాలో కానీ అండ్ టీవీ ఛానల్స్లో, మా ఛానల్లో కూడా వస్తుంది. సో ఆ న్యూస్ చూస్తున్నారు కదా మీరు. బేసికలీ సొంత వాళ్ళపైననే దే ఆర్ డూయింగ్ లైక్ దాట్ అని చెప్పి చాలా న్యూస్ వచ్చినాయి. అవి తగ్గుతాయో పెరుగుతాయో నాకు తెలియదు, కానీ అబ్బాయిలది తప్పు కాదు అసలు. అమ్మాయిలు చేయడంతో అవుతుందని నేను అంటున్నా. సుచిమా నువ్వేమంట? గర్ల్స్ ఏమంటారు యాక్చువల్గా ఈ పాయింట్కి? మీరు ఇందాక డ్రెస్
సెన్స్ అలా అన్నారు కదా, డ్రెస్ సెన్స్ వల్ల ఒక అమ్మాయి క్యారెక్టర్ మీరు డిసైడ్ చేయలేరు. డ్రెస్ సెన్స్ ఎంత ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంటుందో మీరు ఎలా ఉంటుందో డిసైడ్ చేయడం తప్పు. యాజ్ పర్ మన ఇండియన్ వాల్యూస్ని అంటే పట్టుకొని మన తెలుగులో అప్పటి నుంచి లంగావని వేసుకుంటే మంచోళ్ళు బై, జీన్స్లు వేసుకుంటే గలీజ్ వాళ్ళని ఒక ముద్ర పడిపోయింది. అది మేము పాటిస్తున్నాం, రైట్? బట్ ఇట్స్ నాట్ రైట్. అంటే డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి అమ్మాయిల క్యారెక్టర్ని అయితే డిసైడ్ చేయలేము, ఇట్స్ రైట్. బట్ మీరన్నట్టు అన్నయ్య చెల్లిని అంత డ్రెస్ వేసుకునే వరకు అయితే ఒప్పుకోడు, ఒక లిమిట్స్ వరకు మాత్రమే ఉంచుతారు. సో మీరు అలా ఎలా అంటారు అన్నయ్య అలా ఒప్పుకుంటాడు, దగ్గరికి తీసి చెల్లిలా మాట్లాడతారు అని? సో అంటే అమ్మాయి ఏమందండి, పాయింట్ ఏం రేజ్ చేసిందంటే ఇక్కడ, ఈమె వాళ్ళ అన్నయ్య వేసుకొనియాడు బై, ఫుల్ డ్రెస్ వేసుకొని ఇస్తాడు, రైట్? సో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఫుల్ డ్రెస్ వేసుకుంటే అన్నయ్య అసలు ఫస్ట్ ఆ టాపిక్ ఎంకరేజ్ చేయడు. సో మీరు ఎట్లా అనుకుంటారు, బయట వేరే ఎవరో అమ్మాయి తీసుకొని మా చెల్లెరా బై అని అనుకుంటారా? అనుకోరు, బేసికల్ అనుకోరు. మీరేమంటారు దీనికి? యూ హ్యావ్ అ పాయింట్. షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళని ఈవ్ టీజింగ్ చేస్తున్నారని ఎక్కడా లేదు కదా. ఈవ్ టీజింగ్ అనేది ఎవడు 2 చేతులు కొడితేనే తప్పట్లు, రైట్? సో ఇప్పుడు ఉంటుంది లీనియన్స్ అమ్మాయిలు ఇవ్వకపోతే అబ్బాయిలు మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఓకే, నువ్వు ఒక అబ్బాయిని చూసావు, ఒక అబ్బాయి నిన్ను చూస్తున్నాడని తెలిసినప్పుడు సరే వాడు చూస్తున్నాడని వెళ్ళిపోవాలి. నువ్వు మళ్ళీ రిటర్న్ వెనక తిరిగి చూస్తే వాడికి నువ్వు లీనియన్స్ ఇచ్చినట్టే అవుతుంది. సో హీల్ ఫాలో యూ. ఫాలో అని కాదు, ఇప్పుడు ఫేస్బుక్లో చాలామంది ఫేస్బుక్ యూజ్ చేస్తారు, ఇక్కడ ఎవ్రీ 1 hour. సో చాలామంది యూజ్ చేస్తారు. ఫేస్బుక్లో ఒక రిక్వెస్ట్ పెడితే మన జాతకం మొత్తం గర్ల్స్ ఎత్తుక్కుంటారు, కరెక్ట్ కాదు. అదే బాయ్స్ అనుకో, ఆ ఫేక్ ఐడి అయినా పర్లేదు, అమ్మ పిల్ల ఎవరితో ఫోటో ఉంటుంది ఆడ, ఆ పిల్ల ఫోటో చూసుకునేది ఇక్కడ ఖుషి అయిపోతుంటారు, రైట్? సో ద బేసిక్ థింగ్ ఏంటంటే అమ్మాయి లీనియన్స్ ఇవ్వడంతో ఈ ఈవ్ టీజింగ్స్, యాసిడ్ అటాక్స్ బేసికలీ అవుతున్నాయి. ఇప్పుడు చెన్నైలో ఒక మ్యాటర్ జరిగింది మొన్న రీసెంట్గా. ఒక అబ్బాయిని నల్లగా ఉండడం చెప్పడంతో ఆడు ఫస్ట్ స్టేషన్కి వచ్చేసి అమ్మాయిని స్మాష్ చేసిండు, రైట్? మీ అందరికి తెలుసా? నల్లగా నువ్వు సింహ పంది లెక్కున్నావు, నువ్వు గలీజ్గా ఉన్నావు అట్లా అని చెప్తేనే అమ్మాయికి వాడు ఫస్ట్ స్టేషన్ వచ్చేసి అట్లా చేసిండు, రైట్? అట్లా అంటారా? మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. యాక్చువల్గా ఒక అమ్మాయి తను పూర్ ఫ్యామిలీ నుంచి పుట్టింది. సో తను ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడున్న తోటి అబ్బాయిలతో అన్నయ్య లెక్క ట్రీట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, రేపటం చేశారు. అంటే తన డిఫాల్ట్ ఉంది అక్కడ, ఆ అమ్మాయి డిఫాల్ట్ ఉంది. 90% అందరూ అమ్మాయిలు మంచివాళ్ళు ఉంటారు, అలానే 90% అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ అమ్మాయి తప్ప అక్కడ డిఫాల్ట్ ఏమీ లేదు. తన ఎయిమ్ ఏంటిది, సక్సెస్ అవ్వాలని చెప్పి తను కోచింగ్కి వెళ్ళింది. అక్కడ ఏం జరిగింది, తన మీద అటెంప్ట్ జరిగింది. తన డిఫాల్ట్ ఏముంది, వాళ్ళ అన్నయ్య అనే పిలిచింది, ఇంకా అన్నయ్య అని పిలిచింది. వాళ్ళలా తప్పు చేశారు. అంటే అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప? దీన్ని బట్టి డిసైడ్ అవ్వండి మీరు, అమ్మాయిలు తప్ప అబ్బాయిలు. పాయింట్. సో నువ్వేమన్నా అంటే గర్ల్స్లో అందరూ మంచోళ్ళు కాదు, జీన్స్ వేసుకున్న అందరూ మంచోళ్ళు కాదు, లేకుంటే చిన్న స్కర్ట్లు వేసుకున్న అందరూ చెడ్డోళ్ళు కాదు, సంథింగ్ ఏదో డైలాగ్ చెప్పినాను. యాక్చువల్గా బాయ్స్ తప్ప అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, అండ్ గర్ల్స్ తప్ప అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో నిజానికి చెప్పాలంటే తప్పు ఇద్దరిది ఉంటుందండి. సో అమ్మాయి లీనియన్స్ ఏంది, అబ్బాయి అంతవరకు రాడు, లేదా అబ్బాయి సైకో అయ్యి ఉండొచ్చు కూడా సమ్ టైమ్స్, ఈవెన్ అమ్మాయి కూడా సైకో అయ్యి ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ దేర్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కటి కూడా. సో అమ్మాయిలు చీట్ చేసుకోకండి. సో బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. సో ప్రసాద్ లాగా హానెస్టీగా ఉండండి అండ్ బీ ప్రాపర్. సో పేరేది ప్రసాద్ ఏది? ఓకే, సో ఓకే ఫైన్. సో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఒకటి ఉంది, ప్రాంక్ కాల్. ఒక అమ్మాయి రెడీ ఉంది, వాళ్ళ ఫ్రెండ్కి ప్రాంక్ చేసేదంట. రెడ్ ఎఫ్ఎంలా జాబ్ వచ్చినట్టు తను, అమ్మాయి పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు, యూఆర్ లుకింగ్ గుడ్. నీ పేరు ఫస్ట్ కళ్యాణి, రైట్? ఈ కాలేజ్లోకి వెళ్ళి పోయేటోళ్ళు ఎప్పుడన్నా అందరూ అన్ననే అంటాను ఎవరన్నా. సో పర్లేదా? హలో వసుదనా మాట్లాడేది? మీరు రేడియో మిర్చిలో సెలెక్ట్ అయ్యారు అండ్ రేపు ఆడిషన్స్కి వస్తారా? ఏ టైంకి రావాలండి? మార్నింగ్ 10కి రావాలి. చెప్పండి. హలో, ఫస్ట్ సాలరీ ఎంతో చెప్పండి. మీరు ముందు ఆడిషన్స్కి వస్తేనే కదా మిమ్మల్ని చూసి అప్పుడు మేము ఇచ్చేది శాలరీ.
ఫస్ట్ మీరు నన్ను చూసి నాకే కదా శాలరీ నా తర్వాత అప్పుడు మీ వాయిస్ అయితే మాకు నచ్చింది కాబట్టి శాలరీ అలా అంతే. మీ వాయిస్ మాకు బాగుంది నచ్చింది కాబట్టి ఒక 20,000 ఇస్తాం. అంతా కాదమ్మా, నీకు నేను మాట్లాడుతున్నాను ఫోన్లో. ఇప్పుడు నా వాయిస్ నీకు అర్థమైంది కదా, నాకు ఎక్కువ శాలరీ కావాలి ఫస్ట్. అదే 20,000 ఇస్తాం. అదే 20,000 ఇస్తాం. 20,000 ఎందుకు ఏమొచ్చింది? నాకు 20,000 వద్దే వచ్చింది. మరి ఇంకా 50,000 ఇదేమైనా ఓకే మీ ఇష్టం. సరే ఫస్ట్ అయితే ఆడిషన్స్కి రండి, ఇస్తాం. 50,000 అయితే ఓకే అమ్మా, లేకపోతే లేదు. సరే సరే ఫస్ట్ అయితే ఆడిషన్స్కి రండి. ఓకే. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రమ్మంటారు? రేపు మార్నింగ్ 10కి. సరే ఇస్తా. ఓకే థ్యాంక్ యూ బాయ్. సో యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ ప్రాంక్ కాల్, వెరీ నైస్. సో ఎవరికి ఫోన్ చేశారు ఇంతకి? నందిని. నందిని, ఓకే. నీ ఫ్రెండా? ఎస్. ఓకే ఫైన్. సో ఏమంటుంది నీ ఫ్రెండ్? నమ్ముతుందా? ఇంతకు నమ్మట్లేదా? నమ్మేసిందా? సో శాలరీ మీద ఏదో డిబేట్ అవుతున్నట్టుంది మీ ఇద్దరికి. షీ వాంట్ 50,000. 50,000 శాలరీయా? అంటే బాగా ఎక్స్పీరియన్స్ అంటనా నందిని? ఎస్. ఓహో, సో వెరీ నైస్, వెరీ గుడ్ ప్రాంక్ కాల్. యాక్చువల్గా ఇది మజాక్లో తీసుకుంటే చాలా బాగుంటుంది, కానీ సీరియస్గా వెళ్తేనే చాలా సీరియస్గా అయిపోతాయి సిచ్యువేషన్. సో వెరీ నైస్, వెరీ గుడ్. అండ్ నందిని ఆల్ ద బెస్ట్. 50,000 శాలరీకి రేపు వచ్చేసాయి. సో ఓకే ఫైన్. అధ్యక్ష, నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీకు. అదేమిటంటే మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి తను ఒక సభలో మాట్లాడిన విషయాలు నేను చర్చించాలనుకుంటున్నాను. నేను ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా తెలియకుండా హూ ఆర్ యూ అని నన్ను అడగడం సంస్కారమేనా? ఏ పార్టీకైనా ముఖ్యమంత్రులు ఉండడం కామన్. అది మాది 2 నాలుకల పార్టీ అనడం సంస్కారం కాదు ఆయనకి. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. రెండో విషయం ఏమి అనగా, మొన్న 2వ తారీఖు నాడు మన చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద ఉరుక్కుంటా మన ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళారంట. ఆ విషయం ఏమనగా, అది మన రాష్ట్ర బందికాలు ఇవ్వడం తప్పంట. తెలంగాణ రాష్ట్రానికి బందికాలు పిలవడానికి ఎవరండి ఉల్లంఘించింది? మా ఇష్టం, మా రాష్ట్రానికి కావాల్సింది మేము చేసుకుంటాం. నీ దగ్గర ఉన్నది నువ్వు చేసుకో, నాకేంది. ఇంకొక విషయం చర్చించాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నా రాష్ట్రం జోలికి మీకు రాకండి. నాది నాకుంటుంది, నీది నీకుంటుంది. ఇంకొకసారి చెప్పడానికి నాకు మంచి ఉండదు చూడు. మరి మొన్నేమో అంటున్నావంట 2 నాలుకలతో మాట్లాడడానికి మా పార్టీ ఉన్నాయి, మా పార్టీకి ఉంటాయి. మా పార్టీ పాలిటిక్స్లోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు బిడ్డ. ఇంకొకసారి చెప్ప చూడు. మరి చెప్తున్నా. స్తంభింపజేసింది ఇవాళ పవన్ కళ్యాణ్, రైట్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఈ తర్వాత ఆడుకుందాం మనం. బట్ లాస్ట్ ఫుల్ తీన్మార్ గర్ల్స్ రెడీ ఉన్నారు. స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ని మనం ఈ అమ్మాయి స్వరం నుంచి వింటాం. కమా. నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్కుంది ఉంది. అయినా లాస్ట్ కొంచెం అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. లాస్ట్ కిక్కే వేరంట. సో గైస్ అందరికి వచ్చేసి మొత్తం బ్యాచ్ ఇక్కడ దుంకాలే. మేము మధ్యలో రామస్తారు, మీ ఇష్టం వస్తుంది. గోరి చేస్తుంటే నాళ్ళ పంచారి పోరి చల్లకుల్లే కోరి నడుం చేస్తుంటే నాళ్ళ పంచారి కోరి ఆ ఎత్తులే కోరి సౌషన్లు పడ్డది చుట్టాచారి. అరే ఇదేంటి లొల్లి కంట్ల పెద్ద పల్లి ఇటు చూడు.
నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పొగరికలన్నీ ఓరమంచు రెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పొగరికలన్నీ ఓరమంచు రెక్కలో హలో కొత్తగా లాంచ్ అయిన స్టూడియో 9 న్యూస్ ఛానల్కి ప్రగతి ఉమెన్స్ కాలేజ్ తరఫు నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినందుకు వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సారీ స్టూడియో 9 న్యూస్ ఛానల్ వాళ్ళకి మా కాలేజీ నుంచి ఇన్ని ప్రోగ్రాంలు చేసినందుకు ప్రగతి ఉమెన్స్ కాలేజీలో కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు. సో యాక్చువల్గా నేను చెప్పినట్టుగా నేను మీకు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ప్రగతి కాలేజ్ వాళ్ళు మనకి ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ బట్టే మనం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేయగలిగాము. అండ్ చిల్డ్రన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళ ఉన్న టాలెంట్స్ వాళ్ళు చూపించడం వల్లనే మనం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేయగలిగాం. సో ఇలాంటి షోస్కి మీరు ఇంకా వాచ్ చేస్తూనే ఉండండి. మీ జాగో షో మీకోసం రెడీగా ఇంకా బ్యూటిఫుల్ టాలెంట్స్ని తీసుకొని మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.